కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 21 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది కాణిపాకం ఆలయం. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రేపు ధ్వజారోహణం, రేపు రాత్రి హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు స్వామివారు. రెడీగా కాణిపాకం బ్రహ్మోత్సవాలకు సంబంధించి ముస్తాబవుతుంది. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ అన్ని కూడా. అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది కాణిపాకం, డీటెయిల్స్ ఏంటి? ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వరసిద్ధి వినాయక స్వామి వినాయక చవితి సందర్భంగా కాణిపాకం ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో గణేష్ నామ స్మరణతో మారుమోగుతోంది కాణిపాకం ఆలయం. మొత్తం అంతా కూడా 21 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగేటువంటి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు పేరుతో జరిగేటువంటి ఉత్సవాలకు రేపు ఉదయం ధ్వజారోహణంతో అంకురార్పణ చేయబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులతో, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులతో కాణిపాకం ఆలయం అంతా కూడా కిటకిటలాడుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ధ్వజారోహణానికి సంబంధించి ప్రత్యేక పూల అలంకరణతో ఈ యొక్క కాణిపాక ఆలయంలో ఈ యొక్క ధ్వజస్తంభాన్ని అంతా కూడా సన్నద్ధం చేశారు. రేపు ఉదయం 9 గంటలకు ఈ యొక్క ధ్వజారోహణంతో కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి 16వ తారీఖు వరకు కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత ప్రత్యేక ఉత్సవాలతో కాణిపాకం చుట్టుపక్కల ఉన్నటువంటి 14 గ్రామాల ప్రజలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం మనం చూడొచ్చు, కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని దర్శనానికి వచ్చినటువంటి భక్తులతో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్వం విహారపురంగా చెప్పుకున్నటువంటి కాణిపాకం దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారు అంచెలంచెలుగా ఎదుగుతూ కోరిన కోరికలు తీరుతూ వరసిద్ధు వినాయకుడిగా ప్రఖ్యాతిగాంచారు. ఈ నేపథ్యంలోనే సర్వ విఘ్నాలకు అధిపతి అయినటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున చవితి రోజు దర్శించుకోవాలన్నటువంటి ఆశయంతో భక్తులంతా కూడా ఈ ప్రాంతానికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాణిపాకంలో వెలిసినటువంటి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు రేపు ఉదయం ధ్వజారోహణంతో 9 గంటల నుంచి 10 గంటల నడుమ ఈ యొక్క ధ్వజారోహణ ఘట్టం నిర్వహించబోతున్నారు. రాత్రి హంస వాహనం ద్వారా భక్తులకు కనువిందు చేయబోతూ ఉన్నారు. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ మూర్తి.